వెల్కమ్ టు NS TV. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా రూరల్ మండలమైన చెర్లబుత్కూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కలెక్టర్ పామిల సత్పతి అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన MEO ప్రమోద్ కజన్ సిస్టర్ అయిన శారద మన జిల్లాల్లో సుమారు 3 లక్షల విలువైన పిల్లలకు సంబంధించిన అంగన్వాడీకి సంబంధించిన వస్తువులను పంపిణీ చేశారని, ఈ అంగన్వాడీకి కూడా ఎక్కువగా వస్తువులని పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారిని అభినందించారు. పిల్లల యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలను విధిగా అంగన్వాడీ కేంద్రానికి మరియు పాఠశాలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం స్కూళ్ళలో ఉన్నాయి మేడం. ఎంపీడీ గారు మనం డిస్కస్ చేసాం కదా, మిగిలి ఉంటుంది చాలా, అది ఇచ్చేసుకొని అంగన్వాడీ సెంటర్ సాచురేట్ చేసుకోండి. మీ పరిధిలో ఎన్ని ఉన్నాయి మండలంతా? 17 జీపీలు, 17 అంగన్వాడీ దాన్ని 53. కొంచెం టూ మచ్ తర్వాత ఎక్స్చేంజ్ గుడ్ మార్నింగ్ అయిపోయింది. సో ముఖ్యంగా ఈరోజు ఈ సభకి విచ్చేసిన తల్లులందరికీ, తండ్రులు అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని నమ్మించి మా బడికి కానీ మా అంగన్వాడికి మీరు పంపించినందుకు, మా మీద ఉన్న విశ్వాసం చూపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇలాగే మీకు కూడా ఉత్సాహం వస్తుంది అని తెలియజేస్తున్నా. సో ఈరోజు ఈనాటి కార్యక్రమంకి మనం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం ఏంటంటే, మనకి గుట్ట శారద గారు, మన MEO రూరల్ ప్రమోద గారు వారు కజన్ సిస్టర్, వారు చాలా వాటికి ఆల్మోస్ట్ మన జిల్లాకి ఒక సుమారు 3 లక్షలు విలువైన పిల్లలకి సంబంధించిన అంగన్వాడీకి సంబంధించిన వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. సో ఇది మంచి అంగన్వాడీ కాబట్టి, ఇక్కడ మనకి మంచి అంగన్వాడీ టీచర్ ఉన్నారు కాబట్టి ఈ అంగన్వాడీ సెంటర్లో ఎక్కువ వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. డెస్క్లు కానీ, చైర్లు, ప్లే ఎక్విప్మెంట్, ఇంకా ఎన్ని రకాలు సృజనాత్మకంగా పిల్లలకి ఏ విధంగా అభివృద్ధి చేయాలి దాని కొరకు చాలా ప్లే మెటీరియల్ ఉంది. సో తల్లి అందరికీ కూడా విజ్ఞప్తి, ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ రావు. అంటే ఇలాంటి అవకాశం అంటే ఒక అంగన్వాడీ కేంద్రం పక్కనే ఉన్న ఒక స్కూల్. సో ఇంతకు ముందు తను మాట్లాడుతూ చెప్పింది, నా చిన్న పాప అంగన్వాడికి వస్తుంది, నా పెద్ద పాప బడికి వస్తుంది అని. సో నా గురించి నేను ఆలోచిస్తే నేను ఒక విషయం చెప్తాను. ప్రతి సంవత్సరం మనకి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటది. సో 2023లో నా బాబు 3 స్కూల్లో చదివారు. 2023లో నా బాబు వయసు 5 ఏళ్ళ 3 స్కూల్లో చదివారు. సో ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఒక పిల్లలకి 3 స్కూల్లో చేంజ్ చేస్తే. మాకు 3 సార్లు ప్రెషర్ కుక్కర్ ని మార్చేస్తే వంట చేయడం ఇబ్బంది అవుతుందా కాదా? మళ్ళీ ప్రెషర్ కుక్కర్ ని చిన్నగా మార్చేస్తే మాకు వంట చేయడం ఎంత ఇబ్బంది అవుతుంది. పిల్లలకి 3 సార్లు బడి మార్చేస్తే ఒక ఏళ్ళలో ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత ప్రెషర్ అవుతుంది ఆలోచించండి. సో ఇలాంటి సందర్భం అంటే మనకి ఎస్పెషల్లీ కో-లొకేటెడ్ అంటాము. అంగన్వాడీ కేంద్రం ఉంటుంది, అంగన్వాడీ కేంద్రం పక్కనే మనకి ప్రైమరీ స్కూల్, కొన్ని సందర్భంలో అయితే ప్రైమరీతో పాటు ZPHS కూడా ఉన్నది. సో
అలాంటి సందర్భంలో నా తల్లిదండ్రులకి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా మీ పిల్లలకి మన దగ్గర మీరు పంపించే విధంగా మీరు నిశ్చయం తీసుకోవాలనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే స్టెబిలిటీ అనేది ఒకటే ప్లేస్ లో చదువుతూ ఒకటే ప్లేస్ లో ఒకటే ఫ్రెండ్ సర్కిల్ ఒక రకంగా టీచర్స్ ని రోజు చూసుకోవడం పిల్లలకి చాలా స్టెబిలిటీ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పిల్లలకి మా దగ్గర పంపించే విధంగా మీరు సిద్ధంగా ఉండాలనేది నేను కోరుకుంటున్నా. మళ్ళా ఇలాంటి మంచి మీటింగ్లు కానీ ఇలాంటి మంచి అవకాశాలు సిద్ధం చేసి మా దగ్గరికి వాళ్ళ సహసహకారం అందించే విధంగా MUOs అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంతకు అదేవిధంగా మాజీ సర్పంచ్ గారిని అదేవిధంగా AIPC చైర్మన్ మరియు VO ప్రెసిడెంట్ CS లత గారిని ఆడుకుంటున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ జయపారెడ్డి గారు, MUO రూరల్ రవీంద్ర గారు, DOCC శ్రీనివాస్ గారిని వేదికగా పాపలో చాలా డిసిప్లిన్ వచ్చిందండి, ఇంప్రూవ్మెంట్ ఉంది. ఏంటంటే ఫుడ్ విషయంలో మొండి చేస్తుండే, స్కూల్కి వచ్చిన తర్వాత ఫుడ్ తాను డిసిప్లిన్గా తింటుంది. ఇంట్లో చాలా మంచిగా బిహేవ్ చేస్తుంది. మొబైల్ చూడడం అయితే కంప్లీట్గా మానేసింది. స్కూల్కి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది. ఎప్పుడు ఏం మారం చేయట్లేదు, మొండితనం చేయట్లేదు. అంతకన్నా ముందు చాలా మొండిగా ఉండేది. తన బిహేవియర్ చాలా చేంజ్ అయిందండి ఈ స్కూల్కి వచ్చిన తర్వాత. ఏజ్ ఎంత? 4 years, 3.5. ఇంట్లో మేడం చెప్పిందంటే ఇంట్లో మేము ఏం చెప్పినా చేస్తుంది. మా మేడం ఇంట్లో మమ్మీకి డాడీకి హెల్ప్ చేయాలని చెప్పింది అని చెప్పి మేము ఏ పని చెప్పినా చేస్తుంది. తను ఇంటికి రాగానే స్కూల్ బ్యాగ్ తను పెట్టుకుంటుంది పక్కనే. కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతనే ఇంట్లోకి వస్తుంది. పిల్లల గురించి చాలా చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి మా పిల్లలకి ఈ పెయింటింగ్ చేయించినందుకు. నాకు 2 పాపలు మేడం. చిన్న పాప ఇక్కడ అంగన్వాడీ స్కూల్, పెద్ద పాప ఆ స్కూల్ మేడం. పాప స్కూల్కి రాకముందు అసలు ఎగ్ అంటే తనకు అసలు ఇష్టం ఉండేదే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా అలవాటు అయింది మేడం. మంచి పోషక విలువలతో ఫుడ్ అందిస్తున్నారు మేడం, చాలా బాగుంది. పెయింటింగ్ అయితే మేడం అసలు పిల్లలకు మొత్తం ఆ బొమ్మలతోనే టీచింగ్ చెప్తున్నారు మేడం. చాలా బాగుంది. విత్ యాక్షన్తో ఈ బుక్స్ కానీ ఆ మెటీరియల్ కానీ చాలా బాగుంది మేడం.
పిల్లలు అసలు గవర్నమెంట్ స్కూల్ అంటే ఇప్పుడు మొత్తం చిన్న చూపు చూస్తున్నారు మేడం. ఇప్పుడు ఈ స్కూల్ మాత్రం చుట్టుపక్కల విలేజ్ కానీ ఎక్కడ కానీ ఈ ఊర్లో ఉన్నంత డెవలప్మెంట్ ఏ స్కూల్లో లేదు మేడం. అంత బాగుంది మేడం. మళ్ళీ మేడం సపోర్ట్ అయితే అసలు చాలా బాగుంది మేడం. మళ్ళీ ఆ స్కూల్ మేడం కూడా హెడ్ మాస్టర్ మేడం. అసలు ఆ మేడం వచ్చినప్పటి నుండి అసలు మా పిల్లలైతే అసలు జేమ్స్ అవుతున్నారు మేడం. చాలా బాగుంది మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. సార్ మీకైతే చాలా కృతజ్ఞత సార్. మొన్న ఆ స్కూల్కి మాకు మ్యాథ్స్ టీచర్ లేదంటే వేరే స్కూల్ నుండి మాకు తెప్పించారు. ఇంకా మాకు ఒకటే ఉన్నది మేడం, ఈ మేడం పర్సనల్గా తన డబ్బులతోని ఆయమ్మని పెట్టేసుకుంది మేడం. అదొకటి తక్కువ ఉంది మేడం. అదొకటి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం మేము పేరెంట్స్ తరఫున. గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏదైతే ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ వస్తువులను అందజేసినట్టు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మా చెల్లబుత్తూరు గ్రామంలోనే ఈ అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చినందుకు మన జిల్లా అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మమ్మల్ని కూడా అంగన్వాడీ మేడం గారు కూడా అడిగి యాభై ముందు కట్టి ఇంకా కూడా పెట్టి ఆ వస్తువులను దాచిపెట్టడానికి కావాలని అడిగారు. కానీ మీరే స్వయంగా వచ్చి కాబట్టి జిల్లా కలెక్టర్ గారు విన్నవించుకునేది దానికి